ప్రైజ్ లాట్. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 11-12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనిను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతుతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇంతవరకు పాడి స్తుతించాం. ఈ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. గత కొద్ది వారములుగా విశ్వాస వీరుల జాబితాలోని వ్యక్తులను గురించి ధ్యానించడానికి మీరు చేసిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. నోవహును గూర్చి, అబ్రహామును గూర్చి ధ్యానించాం. మీ చిత్తమైతే మా ప్రియ తల్లి ఆయన మరి సారమ్మను గురించి ధ్యానించాలని ఆశపడుతున్నాం. ఆయన ఈ దాసుడు దీనుడు, బలహీనుడు, ప్రస్తుతం తీవ్రమైన శారీరక బలహీనతలో ఉన్నాడు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నన్ను బలపరచండి. మీరు బలపరిస్తే మేము సమస్తము చేయగలం. మీ ఆత్మశక్తిని అనుగ్రహించండి. మాట్లాడే క్రమంలో దగ్గులాంటిది రాకున్నట్లు పూర్తిగా నియంత్రించిన ఆయన మీ వాక్కులను మాకు స్పష్టంగా వినిపించమని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయండి. ఇంకెవరైనా రాని ఉంటే త్వరపెట్టి తోడుకుంటండి నాయన. ఆయా కారణాలు, చిన్న చిన్న కారణాలతో ఆగిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ నూతన వత్సరంలో అయినా యథార్థమైన భక్తి, నీతి కలిగిన భక్తి కలిగి ఉండడానికి మీ నుంచి అనేకమైనటువంటి వాగ్దానాలు పొంది నెరవేర్పును అనుభవించలాగున సిద్ధపరచమని కోరుతున్నాను. నమ్మదగిన దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడనే సునామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని, ఈ మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ వీటన్నిటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను, మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిస్థితి ఎలా ఉందంటే దుప్పటి ముసుకెట్టేసుకుని ముడుచుకుని పడుకోవాలంటే ఉంది పరిస్థితి. అందుకే కింద కూర్చున్నాను. పైన కూర్చుంటే మళ్ళీ ఇలా అనుకోవడానికి ఉండదు కదా, అవకాశం ఉండదని కింద కూర్చున్నాను. చాలా రాత్రి బాగానే టెంపరేచర్ తగ్గిపోయింది. 2 సార్లు చూసినా 96.5 ఉంది. 2 సార్లు చూసినా తెల్లారేసరికి మళ్ళీ 99 కొట్టేసింది. మెల్లగా రేజ్ అవుతుంది. సరే అండి, మరి మొట్టమొదటి పునరుత్థాన దినం నూతన వత్సరంలో ఈ శారీరక బలహీనతను బట్టి మరి 3 రోజులుగా స్నానాలు లేవు. అందుకని ప్రభు బల్ల ఏర్పాటు చేయలేదు. ఇంకొకలా అనుకోబాకండి. అయితే కొత్త సంవత్సరంలోనే డుమ్మా అనుకోక్కర్లేదు. మనం ఎంటర్ అవగానే తీసుకున్నాం. న్యూ ఇయర్లో ఎంటర్ అవగానే ప్రభు దేహంలో, రక్తంలో మనం పాలు పంపులు పొందాం. కాబట్టి డుమ్మా ఏం కాదు, కరెక్ట్గా బాగానే ఉంది. ఈవేళ మటుకు అలా ఉంది. గట్టిగా అరవలేను. రోజు కంటే కూడా తగ్గిపోద్ది స్వరం. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం స్వరం పెంచితే దగ్గు చేసే అవకాశం ఉంది. కాబట్టి నార్మల్గా అలా మాట్లాడుకుంటూ వద్దాం. సంక్రాంతి పండుగ పనుల ఇంకా మనకు తెరపలు కనబడుతున్నాయి. ఈ పండుగలు వస్తే మానేస్తారు, అల్లులు వస్తే మానేస్తారు, కూతురు వస్తే మానేస్తారు. ఏమి భక్తులు ఏం అర్థం కాదు. నీతి యథార్థమైన భక్తి గలవారి ఈ మాటకి ఏమాత్రం కూడా విలువ ఉండట్లే. తీసి పక్కనెట్టేస్తారు. వీలైతే వెళ్దాం, లేకపోతే లేదు. వీలైతే వెళ్దాం, లేకపోతే లేదు. అదే నా మన భక్తి. మొన్న
జపాన్లో చాలా తీవ్రమైన భూకంపం వచ్చింది. 5 గంటల సమయంలో 50 సార్లు భూమి కంపించింది. ఇప్పటికీ శిథిలాల కింద శవాలు ఉన్నాయి, ఇంకా అవలే, క్లియర్ అవ్వలే, ఇంకా పడతానే ఉన్నాయి. దాని ఎఫెక్ట్ అమెరికాలో, కాలిఫోర్నియాలో 20 అడుగులు ఎత్తు వచ్చేసిందని సముద్రం. ఆ బీచ్ దాటుకుని మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసి కార్లు కొట్టుకుపోయినాయి. ఆ లెవెల్కి వచ్చేసింది. అక్కడ ఎక్కడో జరిగింది కదా, మనకేంటి అనుకుంటున్నామా? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మన కాళ్ళ కింద నేల ఎప్పుడు కదులుద్దో మనకు తెలియదు. కాబట్టి ఎందు నిమిత్తం దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు? ఎపిసి 4:22 నుంచి మనం కంఠస్థం చేసేసుకోవాలి. ఎందుకు ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచాడు? 70 ఏళ్ళ లేకపోతే 80 ఏళ్ళ ఎందుకు ఈ లోకంలో ఉంచాడో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని మనం కంఠస్థం పెట్టేయాలి. ఆ రూపుగా మనం మారాలి. మారకుండా ఈ లోకం వదిలిపెట్టిపోతే మన కోసం పాతాళం నోరు తెరుచుకొని కూర్చుందండి, గొటుక్కున మింగేసే పరిస్థితి. కాబట్టి యథార్థత కలిగి ఉండండి. యథార్థమైన భక్తి కావాలి, నీతి కావాలి. మరి గత కొన్ని వారాలుగా మనం విశ్వాస వీరుల జాబితా, అందులో మొదటిగా నోవహు, ఆ తదుపరి మనం ధ్యానించాం. ఆ తర్వాత వరుసలో ఎవరు వచ్చారు? మా తల్లి శారమ్మ గారు వచ్చారు. ఒకసారి చదువునా భాగం మళ్ళీ. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను కదా. వయసు గతించిపోయింది. 90 సంవత్సరాల వయసు వచ్చేసింది. 90 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇంకా గర్భం ధరించే ఛాన్స్ ఉందా? లోపల అవయవాలన్నీ ఉడికిపోతాయి, కండలు కరిగిపోతాయి, చూపు తగ్గిపోద్ది, పళ్ళు ఊడిపోతాయి, ఒళ్ళు ఒళ్ళిపోద్ది కదా. ఇంకా ఆ టైంలో ఆ గర్భసంచి బిడ్డను ధరించడానికి తగిన శక్తి ఉంటుందా? ఉండదు. అటువంటి పరిస్థితుల్లో కేవలం విశ్వాసమే తనను బలపరిచింది. విశ్వాసమే తను గర్భం ధరించడానికి చాలినంత శక్తినిచ్చింది కదా. విశ్వాసమే విశ్వాస వీరుల జాబితాలోకి తను తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్ని భాషల్లో ప్రపంచంలో బైబిల్ దొరుకుతుందో అన్ని భాషల్లో అమ్మ శారమ్మని గురించి మనం ధ్యానించుకుంటాం. నిజంగా ధన్యురాలు, 90 సంవత్సరాల వయసులో బిడ్డని కన్నదా అని చెప్పి అందరూ ఆశ్చర్యానందాలకు లోనవుతారు. అది ఆ అమ్మ కూడా అనుభవించింది. ఆశ్చర్యం, ఆనందం రెండు వచ్చేసి కొద్దిపాటి అనుమానం. ఆశ్చర్యం వచ్చినప్పుడు, ఆనందం ఎక్కువైపోయినప్పుడు చిన్నపాటి డౌట్ కూడా వస్తుంది. సహజంగా వస్తుంది. అది కొద్దిపాటి డౌట్, అది పర్మనెంట్ కాదు, కొద్దిపాటి అనుమానం. చూడండి, కనుక్కున అమ్మ మీరు కొన్న లాటరీ టికెట్కి ₹1,00,00,000 బహుమానం వచ్చింది, మీకు మీ నెంబర్ ఇదే కదా అని ఎవరైనా చెప్పారనుకోండి, ఆ నెంబర్ కోటో చదువుతారు. అన్నీ కరెక్టే, ఈ నెంబర్కే ₹1,00,00,000 వచ్చేసినాయి అన్నారనుకోండి, ముందు ఏమవుతారు? ఆశ్చర్యం అవుతుంది. నాకు ₹1,00,00,000 వచ్చేసినాయా? ఇక ఆనందం ఎక్కువైపోద్ది, కాళ్ళు నిలబడవు. నిజమేనంటావా? ఆ తర్వాత వచ్చేది ఏంటి? కొద్దిపాటి అనుమానం. ఆశ్చర్యం, ఆనందం ఎప్పుడు వస్తాయో ఎక్కువగా, అప్పుడే కొద్దిపాటి అనుమానం కూడా. అది సహజం, అది అవిశ్వాసం కాదు. ఆశ్చర్యానందాలు ఎక్కువైపోయినప్పుడు వచ్చేటువంటి కొద్దిపాటి చిన్నపాటి సందేహం అన్నమాట.
చిన్నపాటి సందేహం. అలాగే ఆ అమ్మకు కూడా అలాంటి చిన్నపాటి సందేహం కూడా వచ్చింది కదా. చాలండి. మరి కొద్ది విషయాల గురించి మనం నేర్చుకుందాం. నిజానికి శారమ్మ గారి గురించి నేనేమి ప్రిపేర్ అవ్వలే అసలు. బొత్తిగా బాగాలేదు కదా, ఏదో ఒకటి చెప్దాంలే, చాలా ఉంటాయి కదా అనుకున్నాను. అయినా విశ్వాస వీరుల జాబితాలోకి వెళ్తున్నాం కదా, ఆ క్రమాన్ని ఎందుకు తప్పించడం, ఏమైనా సంవత్సరం ఆరంభంలోనే తప్పించడం ఎందుకని ఇక చెప్పడానికే సిద్ధపడిపోయాను. మరి దేవుడు ఏమిస్తాడో అవన్నీ మనకి వస్తాయి, తీసుకుందాం. మరి చారమ్మ గారు సందేహించక భర్తను వెంబడించింది. అది మొదటి పాయింట్. ఈ గురించి మనం తెలుసుకుంటే, కొద్దిగా తెలుసుకుంటే, మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అసలు ఎవరు ఈమె తల్లిదండ్రులు ఎవరు, ఈ కుటుంబం ఏంటి అని చూస్తే అందులో కూడా దొరుకుతున్నది ఏంటంటే ఈమె తెరహు కుమార్తెని. ఫాదరు తెరహ అని వచ్చింది. తెరహుకు 3 కుమారులను రాయబడింది. అబ్రహాము, నాహోరు, హారాను, 3 కొడుకులని రాయబడింది. కానీ చారమ్మ కూతురుగా ఇదే రాయబడలే. అయితే ఇది మనం గూగుల్ సెర్చ్లో చూస్తే హారాను శారమ్మకు బ్రదర్ అని, నాహోరు కూడా శారమ్మకు బ్రదర్ అని, అబ్రహాంకి వచ్చేసరికి హాఫ్ బ్రదర్ అని రాశారు. హాఫ్ బ్రదర్ అని రాశారు. హాఫ్ బ్రదర్ అంటే ఏంటి? ఓ తల్లి పిల్లలు కాదనమాట, తల్లులు వేరు. నాహోరుకి తెరహుకి ఎంతమంది భార్యలు ఉన్నారో మనకి ఇక్కడ తెలియదు. మొత్తం మీద నాహోరు, హారాను, అబ్రహాము 3 మట్టుకు ఒక తల్లి బిడ్డలు కాదనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈయన్ని కూడా బ్రదర్ అనే చెప్పాలి కదా. హారాను శారమ్మ గారికి సహోదరుడిని, అలాగే నాహోరు కూడా సహోదరుడని. అయితే అబ్రహాం వచ్చేసరికి హాఫ్ బ్రదర్ అని చెప్పేసి రాశారు. హాఫ్ బ్రదర్ అంటే వేరు వేరు తల్లులు, సొంతం కాదు, ఒక తల్లి బిడ్డలు కాదు. అందుకని నా సహోదరి అని చెప్పడం కూడా, మీ ఇద్దరం ఒక తల్లి పిల్లలం కాదు. ఎందుకు ఇలా? ఇది తప్పు కదా, ఇలా ఎందుకు చేసుకుంటారు అని మనకు సందేహం కలగచ్చు. మరి ఆరంభ దినాలలో భూమి మీద జనసంఖ్య తక్కువ, చాలా తక్కువ కదా. తర్వాత ఒకరి నుంచి ఆ చుట్టూ జనమంతా విస్తరిస్తారు, ఒకరి నుంచే విస్తరిస్తారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ వరుసవాయులు, దగ్గర బంధుత్వాలు ఖచ్చితంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మరి ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి బయట నుంచి మరి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు కదా. అంటే ఈ జాతి సంకరమైపోద్ది. అన్యుల నుంచి తెచ్చుకోకూడదు, అన్యులకి ఇవ్వకూడదు, స్వజనుల్లో నుంచే తెచ్చుకోవాలి. అబ్రహాం గారికి 22 అధ్యాయం చివరిలో చూడండి. అబ్రహాం గారికి 22 అధ్యాయం చివరి 20 వచనంలో చూస్తే, జరుగున తరువాత అబ్రహామునకు తెలుపబడినది ఏమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడుగు నాహోరునకు పిల్లలను కనెను. ఈ విషయం తెలిసిందంట. మిల్కా నీ సహోదరుడు నాహోరుకి పిల్లల్ని కనింది. 8 మంది కొడుకులు ఉన్నారు. 8 మంది కొడుకులు. అందులో ఒక కొడుకు బెతూయేలు. ఆ 8 మందిలో ఒకడు బెతూయేలు. ఇప్పుడు అబ్రహాం గారికి ఏమవుతాడు? మామూలుగా కొడుకే అవుతాడు కదా, సోదరుని కొడుకే కదా, ఈయన కొడుకే అవుతాడు. అప్పుడు బెతూయేలు ఇస్సాకు ఏమవుతాడు? సోదరుడు అవుతాడు. మరి ఆ బెతూయేలు కూతుర్ని కదా ఏం చేసుకున్నాడు అంటే ఏమవుతుంది? కూతురు వరుస అవుతుంది. కానీ వాళ్ళు
ఎప్పుడూ విడిపోయారు. పైగా తండ్రులు వేరు వేరు. కాబట్టి అప్పుడు అలా వివాహాలు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా మనకి కూడా చూడండి, ఒకే ఇంటి పెట్రోల్ ఎక్కువైపోయినప్పుడు నీళ్ళపాలెళ్ళు వేరేని విడిపోవట్లే. ఒకరి నిండా ఒకే ఇంటి పేరు ఉందనుకోండి, అందరికీ మైలే. మనకు మైలు ఒకటి ఉంది కదా మనకి. అప్పుడు ఎవరు ఇళ్ళలోంచి బయట రాకూడదు. ఇప్పుడు పనులు ఏమైపోతాయి, అన్ని ఇబ్బందులు అయిపోతాయి కదా. దాని గురించి కొంతమంది విడిపోతున్నారు. ఒకే ఇంటి పెట్రోలు 2 గ్రూపుల కింద నీళ్ళపాలెళ్ళు కాదని విడిపోతున్నారు. అలాగే ఒకే ఇంటి పెట్రోల్, ఇప్పుడు సపోజ్ యాదవులు గొల్లలు ఉన్నారు. గొల్లల్లో ఎన్ని గోత్రాలు వచ్చినాయి? ఎందుకంటే వాళ్ళే, జనం అంతా వాళ్ళే. నిజాన్ని చెప్పాలంటే యూదులు గొల్లలే, యూదులు గొల్లలే. అంటే గొర్రెల్ని కాచుకునే వాళ్ళనే కదా గొల్లలు అంటున్నాం. మరి ఇశ్రాయేలీలు జీవనోపాధి ఏంటి? గొర్రెలే కదా, గొర్రెలే మందలే కదా. గొర్రెలు కాచుకునే వాళ్ళే గొర్రెలే. అందరూ వాళ్ళే అయిపోయినప్పుడు మరి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎలా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మరీ క్లోజ్ రిలేషన్స్ కూడా వచ్చేస్తాయి. అందుకని గోత్రాల పేరున విడగొట్టుకున్నారు. ఒకే గోత్రంలో వివాహం చేసుకుంటే అన్నదమ్ములు అయిపోవచ్చు, తల్లి బిడ్డలు అయిపోవచ్చు. అంత క్లోజ్ రిలేషన్ వచ్చేస్తుందని అలా విడేరన్నమాట, విడగొట్టుకున్నారు. అంటే మన సౌలభ్యం కోసం, మన సౌకర్యం కోసం మనం విడగొట్టుకున్నాం అంతే. అలాగే అప్పుడు కూడా భూమి మీద జనాభా తక్కువ, స్వకీయుల్లోని వివాహం చేసుకోవాలా. ఎందుకు మరి అబ్రహాం గారు మరి 24వ అధ్యాయం వచ్చేసరికి మరి ఎలియాజరును అక్కడికి పంపించాడు. కల్దీయులపురం, ఉరోను పట్టణం, అక్కడికి ఎందుకు పంపించాడు? తెలిసింది తనకి, నా సహోదరులు అక్కడ ఉన్నారు, వారు కూడా చాలా విస్తరించారు, వారి పిల్లలు ఉన్నారు, వారి పిల్లల్లో నుంచి ఒక పిల్లను నా కుమారునికి నువ్వు భార్యగా తీసుకొని రావాలి అని చెప్పి. నిజంగా మరి ఆ వరుస వివాహం చేసుకోవడం అది తప్పే అనుకుంటే దేవుడు ఆమెను చూపించడుగా. ఎలియాజరు ప్రార్థన ఏంటి? దానా మరి నీ దాసుడు నా యజమానుడు అబ్రహాం కుమారునికి భార్యను తీసుకురావడానికి నన్ను పంపించాడు, నా బొట్టు ప్రమాణం చేసుకొని మరి పంపించాడు. ఇదిగో ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన ముగించి నేను ఆమెను లేచేసరికి ఏ చిన్నది కడవ చేత పట్టుకుని బావిలో నుంచి పైకి వస్తుందో ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు తాగడానికి నీళ్ళమ్మని అడుగుతాను, అయ్యా మీరు తాగండి, మీ ఒంటిలకు కూడా పోతాను అని ఎవరంటారో ఆ అమ్మాయే నా యజమానికి కోడలు అని దేవుడికి అప్పచెప్పుకుని ప్రార్థన చేశాడు కదా. ఆయన లేచేటప్పటికి ఎవరు వచ్చారు? దేవుడు ఆయన ప్రార్థన సఫలం చేశాడు. ఎవరి ద్వారా అంటే రెబ్బకమ్మ ద్వారానే. మరి రెబ్బకమ్మ ఏమవుతుంది? అబ్రహాం గారికి కూతురు వరుస అవుతుంది. కూతురు మరి దేవుని చిత్తం చూసారా? ఆయనే కదా ఆ ఏర్పాటు చేసింది, ఆయనే కదా. కాబట్టి అప్పటి ఆ దినాలలో అప్పటి అవసరాలను బట్టి మనం ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి మేనగోడలను చేసుకోవడం, మేనత్తలను చేసుకోవడం ఉన్నాయి కదా. ఇప్పుడు మన సమాజంలో ఉన్నాయి. మేనత్తలు చేసుకుంటారు, అలాగే మేనగోడల్ని మేనమామ వరుసని పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా అంతే కదా మరి. అంటే సౌలభ్యాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అప్పుడు అలాంటివి జరిగాయి. కాబట్టి ఈమె చూస్తే శారమ్మ గారు తెర కుమార్తెగానే మనకి ఇక్కడ రాయబడింది ఆ వరుస. అందుకని ఈయన కూడా నా చెల్లెలని చెప్పించాడు 12వ అధ్యాయంలోను. మరి ఐగుప్తు రాజు ఆమెను తీసుకెళ్ళిపోయినప్పుడు చెల్లెలని చెప్పించాడు. ఆ తర్వాత 20వ అధ్యాయంకి వచ్చేసరికి గెరారు రాజు అని అబీమెలెకు దగ్గర కూడా అక్కడ కూడా నా చెల్లెలని చెప్పించాడు. కాబట్టి అందులో అబద్ధం ఏమీ లేదు. అబ్రహాం గారు అబద్ధం ఆడాడు కదా అని మనం అనుకోవచ్చు, అది నిజమే. ఇంకేంటంటే నెఫ్యూ అంటారు కదా. నెఫ్యూ అంటే మనం సాధారణంగా మేనల్లుడి కిందే వాడతాం. అక్క పిల్లలను చెల్లెల పిల్లల్ని అంటాం. అలా కాకుండా అన్న పిల్లల్ని కూడా నెఫ్యూ అనే పిలుస్తారు ఇంగ్లీష్లో. అన్న తమ్ముడు పిల్లల్ని కూడా
నెపియో అని పిలుస్తారు. కాబట్టి లోతు అబ్రహాం గారికి నెపియో, సోదరుని కొడుకు. అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అలాగే ఉంటుంది. తెలుగులోకి వచ్చేసరికి ఇలా మనకి అనిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ దేవుడు చేసింది ఏది అసత్యం కాదు, తప్పు కాదు. ఆయన ఎప్పుడూ న్యాయవంతుడు. ఆయన అబద్ధాన్ని ప్రచారంలోకి అస్సలు తీసుకురాడు. ఎందుకంటే అదంటే ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు కదా. సరే, శారమ్మ గారు ఏం చేసింది? విశ్వాసంతో సందేహించకుండా అబ్రహామును వెంబడించి వచ్చేసింది. ఎందుకంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు కానీ శారమ్మతో మాట్లాడలే. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడలే. అబ్రహాం గారికే చెప్పాడు. నీవు అని ఏకవచనం కూడా ఉంటుంది అక్కడ, మీరు అని ఉండదు, నీవు లేచి అని ఉంటుంది. 12వ అధ్యాయం అదే కదా ఆరంభం. నీవు అని ఏకవచనమే. అక్కడ వాళ్ళిద్దరూ లేరు, శారమ్మ గారు అక్కడ లేరు. ఉంటే మీరు అనొచ్చు కదా, అనలే. ఒకవేళ ఆవిడ ఉన్నా తనకు ప్రాధాన్యత లేదు. భర్తతోటిదే, భార్య భర్త ఒక్క శరీరమై ఉంటారు, వాళ్ళు వేరు వేరు కాదు. అది కూడా మన ఆత్మీయంగా చూసుకుంటే. కాబట్టి ఒకవేళ ఆవిడ ఉన్నా ఉండదు ఖచ్చితంగా. అబ్రహాం గారితో ఈ విషయం అంతా ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు అమ్మ మరి మన ఈ దేశం వదిలేయాలి, మన ఊరు కూడా వదిలేయాలి, మనకు తండ్రి ఇంటిని కూడా వదిలేసేయాలి, ఎందుకంటే దేవుడు దీవిస్తానన్నాడు, బయలుదేరి వచ్చేసేయమన్నాడు అని చెప్పుంటాడు. ఎక్కడికి అని ప్రశ్న వెంటనే వచ్చింది. ఎక్కడికి అని ప్రశ్న వస్తుంది. ఎక్కడికండి? ఏమో తెలియదు. నేను చూపించబోయే దేశము అన్నాడు దేవుడు. నేను చూపించబోయే దేశము అన్నాడు. దేంటి చూపించబోయే దేశమా? ఇది ఎక్కడ గొడవ? పలానూరు అంటే మనం వెళ్ళొచ్చు, అక్కడ ఏ చిన్నదో పెద్దో ఏదో ఇల్లు ఉంటుంది. అది చూపించబోయే దేశం అంటే ఎక్కడ శాశ్వత నివాసం ఛాన్స్ లేదు కదా. ఎప్పుడు చూపిస్తాడు, ఎప్పుడు ఇల్లు కట్టుకోమంటాడు, అప్పటి వరకు మనం ఈ టెంట్లోనే ఉండాలా? అంటే గొర్రెలు మేపుకుంటా తిరుగుతారు కదా, తిరిగేటప్పుడు ఎక్కడ మేత ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ టెంట్ వేసుకుంటారు, అక్కడ కొద్ది రోజులు ఉంటారు, మేపుకుంటారు. అక్కడ మేత అయిపోగానే మళ్ళీ అక్కడి నుంచి మక్కను తీస్తారు, ఇంకో చోట ఎక్కడ గడ్డి ఉందో అక్కడికి వెళ్తారు, అక్కడ మేపుకుంటారు. ఇక తిరుగుతమే, సంచారమే, అంతే కదా. అదెలా ఎక్కడికో చెప్పుకోండి, ఎలా వెళ్తాం మనం అని ఆమె అడ్డుకొని ఉండాలి కదా, ఖచ్చితంగా ప్రశ్నించి ఉండాలి. కానీ ఏమీ ప్రశ్న వేయకుండా బయలుదేరిపోయింది. ఇక్కడ బయలుదేరింది అబ్రహాం ఒక్కడే కాదు, తెరహు కుటుంబం అంతా బయలుదేరింది. ఊరోను పట్టణం నుంచి హారాన్ దాకా వచ్చేసారు కదా. మనం స్టెఫను చెప్పాడు కదా, మనం చదివాము. స్టెఫను చెప్పాడు ఊరోను పట్టణంలో ఉండగానే దేవుడు పిలిచాడని. కానీ ఇక్కడ 12వ అధ్యాయాలకు వచ్చేసరికి ఇక్కడ హారాన్లో ఉంటారు, అక్కడ దేవుడు పిలిచినట్టు మనకు ఉంది. కానీ అక్కడే ఎప్పుడో చెప్పాడు. కాబట్టి తెరహు, అతని 2 కుమార్తెలు, 3 కొడుకులు, కోడలు, అలాగే కొడుకు బిడ్డ, వీళ్ళందరూ కలిపి బయలుదేరి ఊరు నుంచి హారాన్ దాకా వచ్చారు. అయితే ఇది దేవుని ఉద్దేశం కాదు కదా. అది తండ్రి ఇంటిని వదిలేయాలి. బహుశా ఇదే మాట ముందు చెప్పుంటాడు. అయితే వీళ్ళు దాన్ని పట్టించుకోకుండా మొత్తం బయలుదేరి ఉంటారు. కాబట్టి ఇది రెండోసారి చెప్పి ఉండాలి. ముందు ఇదే మాట ముందు చెప్పుంటాడు, నీ తండ్రి ఇంటిని వదిలేయి అని చెప్పేసి. నీ దేశం వదిలేయండి, దేశం వరకు వదిలేసాడు, కానీ తండ్రి ఇంటిని వదలలేదు. కుటుంబం అంతా కలిసి బయటకు వచ్చింది. కాబట్టి మళ్ళీ రిపీట్ చేసాడు, రెండో మారు మళ్ళీ చెప్పాడు, ఏంటి నీ సంగతి, ఊరు వదిలిపెట్టేసావు, సరే తండ్రి ఇంటిని వదిలేయమన్నాను కదా, నీ తండ్రి ఇంటిని వదిలేసేయి అన్నాక 12వ అధ్యాయంలో చెప్పాక ఇప్పుడు సహోదరులను వదిలేశాడు. అయినా ఓ సహోదరుని కొడుకు వెంటబడ్డాడు. అది కూడా దేవుని చిత్తం కాదు. కాబట్టి మళ్ళీ వాళ్ళిద్దరిని వేరు చేయడానికి ఒక క్లాష్, తగాదా పెట్టాల్సి వచ్చింది. ఇద్దరి పని వాళ్లకు
తగువ పెట్టాల్సి వచ్చింది. తగువ పెట్టి విడగొట్టాడు. ఇక్కడ దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి వీలుగా ఆయన సమకూర్చి సరిచేసేటువంటి కార్యక్రమం ఆయన చేస్తాడు. ఆయన సైలెంట్గా ఏమి ఉండడు, సమకూరుస్తాడు. రోమ 8:28 చదివినట్టుగానే ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన సంకల్ప చొప్పున వెలువడతారో అలాంటి వారి మేలు నిమిత్తం సమస్తమును సమకూడి జరగడం. ఊరోను పట్టణాన్ని వదిలేయడమైనా, హారానికి వచ్చిన తర్వాత తండ్రి కుటుంబాన్ని వదిలేయడమైనా, ఆ తర్వాత మళ్ళీ లోతు 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి లోతును కూడా వదిలేసేయడమైనా, ఇవన్నీ దేవుని ఏర్పాటిది. ఆయన ఇచ్చిన పిలుపు తప్పడైన మాట తప్పేవాడు కాదు. నీ తండ్రి ఇంటిని వదిలేయాలి, నీ ఊరిని వదిలేయాలి, నీ దేశం వదిలేయాలి అని చెప్పాడు. అప్పుడే కదా నేను హెచ్చిస్తాను అని చెప్పాడు. అది మనం కొన్ని చేయలేము మనకు తెలియక. కాబట్టి ఆయనే దాన్ని సరి చేస్తాడు, ఆయనే దాన్ని సరి చేస్తాడు. అదే తప్ప వెంటనే కొట్టేసాడు. నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు అసలు అని చెప్పేసి ఏమి అనేవాడు కాదు. అవసరమైన రీతిని ఆయనే దాన్ని సరి చేసుకుంటాడు. అలా సరి చేయడానికి మనం ఒప్పుకోవాలంతే, ఒప్పుకొని తీరాలి. ఎప్పుడైతే లోతుకి అబ్రహాంకి అతని పనివారి వల్ల ఇతని పనివారి వల్ల తగు వచ్చిందో, మనం ఇలా కొట్లాడుకోవడం మంచిది కాదు నాన్న. కాబట్టి చూడు, నలుదిక్కులా చూసుకో, నువ్వు ఎటు వెళ్తావో చెప్పు. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరికి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను, ముందు నీదే ఛాన్స్ అని చెప్పాడు. అప్పుడు లోతు ప్రాంతం కోరుకున్న తర్వాత అప్పుడు మిగతా ప్రాంతానికి ఈయన వచ్చాడు. వెంటనే దేవుడి సీన్లోకి వచ్చాడు. నువ్వు చూస్తున్నావు కదా, ఇదిగో చూడు, అన్ని పక్కల నలుదిక్కులా చూడు, ఈ ప్రాంతం అంతా నీ సంతానానికి ఇస్తా. ఇప్పటిదాకా ఈ మాట చెప్పలే, పరిపూర్ణమైంది. ఇప్పుడు తండ్రి ఇంటిని పూర్తిగా వదిలేయడం ఇప్పుడు పరిపూర్ణమైంది. కాబట్టి ఇప్పుడు ఇదిగో చూడు, అన్ని తట్లు చూడు, ఈ ప్రాంతాన్ని నీ సంతానానికి నేను ఇచ్చేస్తున్నా అని చెప్పాడు కదా. అది అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాల్సి వచ్చింది? పేర్లు మార్చాల్సి వచ్చింది. మన అమ్మ శారమ్మ గారి గురించి మనం 12వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి 23వ అధ్యాయం వరకు చూస్తాం. ఆ తర్వాత ఉండదు ఆవిడ. 12 నుంచి 23 వరకే ఉంటుంది. 23లో ఆవిడ యాక్షన్స్ ఏమి ఉండవు, చనిపోయింది. 22 వరకే సజీవురాలుగా ఉంది. 23కి వచ్చేసరికి ఆవిడ చనిపోయింది. ఆవిడ యాక్షన్స్ ఏమి ఉండవు, పూడ్చిపెట్టడం వరకే కదా. మరి వెళ్ళిపోమన్నాడు బయటికమ్మా, మరి ఊరు వదిలేయమన్నాడు, దేశం వదిలేయమన్నాడు, తండ్రి ఇంటిని కూడా వదిలేయమన్నాడు, మరి వెళ్ళిపోదాం అన్నాడు. ఏమీ సందేహించలేదు, ఏమీ ప్రశ్నించలేదు. ఇదేంటిది, ఇదేం చోద్యం, ఇదేం చోద్యం. ఎక్కడికో కూడా తెలియకుండా బంగారులాగా ఉన్నటువంటి దేశాన్ని, చక్కగా ఉన్నటువంటి ఇళ్ళను, ఈ కుటుంబాన్ని, ఇవన్నీ వదిలిపెట్టేసి ఎక్కడికో కూడా తెలియని చోటుకి మనం ఎలా వెళ్ళిపోతాం? నువ్వు సరిగా విన్నావా? లేదు ఒకసారి మళ్ళీ అడుగు దేవుణ్ణి. నాకు అంత డౌట్గా ఉంది. ఇది ఎలాగండి? ఎవరు ఎలా అనరే? ఎవరైనా వెళ్ళమంటే ఏదో ఊరు చెప్తారు. అలాంటిది ఏ ఊరు కాకుండా చూపించబోయే దేశం ఏంటి చోద్యం? సరిగ్గా విన్నావా లేదు నువ్వు? ఇలాంటివి అనడానికి శారమ్మ గారికి చాలా అవకాశం ఉంది. కానీ ఏమనకుండా ఆయన చేపట్టుకొని వచ్చేసింది, అంతే వచ్చేసింది. మనకు ఒక మాదిరి చూపిస్తుంది. భార్యలు భర్తలు చేపట్టుకుని నడవాలి, సందేహించకూడదు, అనుమానాలతో వెనక్కి లాక్కూడదు. ఎందుకంటే స్త్రీ పురుషుని కొరకే నిర్మించబడింది తప్ప పురుషుడు స్త్రీ కొరకు కాదు. స్త్రీకి తన ఇంటి పేరు ఏమి ఉండదు, పురుషుని ఇంటి పేరే. అందుకని యేసుప్రభు వంశావళి చెప్పినప్పుడు అందరూ పురుషులు కన్నట్టే రాయబడింది, పురుషులు కన్నట్టే రాయబడింది. కనింది స్త్రీయే, కానీ ఆ బిడ్డ భూలోకంలో రావడానికి ఆమె కారకురాలు అయింది తప్ప అది ఆయన బిడ్డే.
ఆయనే అన్నాడని చెప్పేసి బైబిల్లో మనకి చూపెడతా ఉన్నారు కదా. మరి విశ్వాస వీరుల్లో తన పేరు రాయించుకోవడానికి తన భర్తను ఏమాత్రం కూడా సందేహించకుండా, రకరకాల ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకుండా ఆయన్ని వెంబడించి వచ్చేసి ఎంతకాలం బతుకుందో అంతకాలం సంచార జీవనమే, అంతకాలం గుడారాల్లో నివసించడమే. ఊరులో అయితే మంచి చలువ గదులు ఉన్నటువంటి ఇల్లు అయి ఉండొచ్చు ఆవిడకి, అంటే ఏసీ గదులు అనమాట. వేసవిలో చల్లగా ఉండడానికి, చలిలో వెచ్చగా ఉండడానికి వీలుగా గదులు కట్టుకునేవారు ఆ రోజుల్లో. ఇప్పుడంటే మనం ఈ ఎలక్ట్రానిక్ యుగం వచ్చింది కాబట్టి ఆ పరికరాలను మనం వాడుకుంటున్నాం, ఏసీ అని పెట్టుకుంటున్నాం చల్లపరుచుకోవడానికి. కానీ మరి శీతల దేశాల్లో వెచ్చపరుచుకోవడానికి కూడా మిషన్లు ఉంటాయి. మనమేమో చల్లపరుచుకోవడానికి పెట్టుకుంటాం మిషన్. కానీ మరి ఈ మంచు దేశాలు ఉంటాయి, తెల్లారులైతే రోడ్ల మీద ఇళ్ళ మీద కురుతూనే ఉంటుంది మంచు, వర్షం కురిసినట్టు పడుతూ ఉంటుంది. వాళ్ళకి బయటకు వస్తే చచ్చిపోతారు, విపరీతమైన చలి. కాబట్టి గదుల్లో అక్కడ కూడా ఏసీ పెట్టుకుంటారు. అక్కడ వాతావరణాన్ని కండిషన్లో ఉంచడం, చల్లగా ఉంటే వెచ్చగా, వెచ్చగా ఉంటే చల్లగా, అది ఏసీ అంటే. ఇంకా కొంతమంది ఇళ్ళల్లో అయితే పొయ్యిలు ఉంటాయి. పొయ్యిలు ఇలాగా పెద్దది కడతారనమాట, పైన గొట్ట ఉంటుంది, పైకి పొల్లేస్తుంటారు అందులో, అది మండుతూ ఉంటుంది, పొగ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. లోపలంతా వెచ్చదనం వేడిగా ఉండడం కోసం ఇళ్లలో నెగిళ్ళు ఉంటాయి. అప్పుడు అలాంటి ఏర్పాటు చేసుకున్నారు. బహుశా అబ్రహాం గారు కూడా వాళ్ళు శీతల గదులు కట్టుకునేవారంట. శీతల గదులు, సంపన్నుడు కదా, నేల మీదే నైదు మనం చలువరాళ్ళు వేసుకున్నట్టుగా బంగారపు రేకుని పెట్టుకున్న ఆయనకి గోడలకి టైల్స్ అంటించుకున్నట్టుగా బంగారపు రేకుని తిప్పేశాడంట ఆయన. అంటే ఎంత సంపన్నుడు! అలాంటి ఆయన శీతల గదులు కట్టుకోకుండా ఉంటాడా? ఎంత సౌకర్యం అది! చూడండి, మనోళ్ళు బహుశా బిల్డింగ్ ఉండి ఏసీ ఉన్న ఇల్లు అనుకోండి, తప్పనిసరి అయ్యి ఏ పెళ్ళికో లేకపోతే కార్యక్రమానికో ఇంకొకరి ఇంటికి వెళ్తాం అనుకోండి, అక్కడ ఏసీ లేదనుకోండి, ఎన్ని మార్లు మాట్లాడతారో, ఎన్నిసార్లు అంటారు ఆ విషయాన్ని. అబ్బో మా ఇంట్లో ఏసీ ఉంటుందమ్మా, అసలు ఒకే తెలియదు మాకు, అబ్బో చచ్చిపోతున్నాం ఎన్నిసార్లు అంటారో. కనపడ్డ మనిషికి అలా చెప్తారు. నిజమే, ఆ సౌకర్యం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, పెట్టుకున్నారు. వీళ్ళకి ఇవ్వలేదు, ఇక్కడ లేదు. ఇక్కడ శాశ్వతంగా ఉంటామా? ఉండవు. ఆ ఉండే కాసేపటికే ఎన్నిసార్లు చెప్పుకుంటాం. మరి శారమ్మ గారు ఎన్నిసార్లు చెప్పాలా? చచ్చిపోయేదాకా గుడారాల్లోనే ఉంది కదా, చచ్చిపోయేదాకా గుడారాల్లోనే ఉంది. ఇప్పుడు అద్దెకైనా ఇల్లు తీసుకోవడం లేదు, స్థిర నివాసం కుదరదు, గుడారమే. తనకి తెలుసు ఇవన్నీ. నేను చూపించబోయే దేశం అన్నాడు, ఇది ఎప్పుడూ చూపిస్తాడో దేవుడు తెలియదు. అప్పటిదాకా ఇక టెంటలు వేసుకునే ఉండాలా, టెంటల్లోనే బతకాలా? ఇలాంటి సందేహాలు వచ్చే ఉంటాయి. అయినా సరే నేను అబ్రహాం గారి సొత్తు, ఆయన భార్యను, ఆయన వేరు నేను వేరు కాదు, ఆయన ఎక్కడుంటే నేను అక్కడే అని తనకి కళ్ళ ముందు కనపడుతుంది భవిష్యత్తు. భద్రత ఉండదు, ఎండ, చలి, దుమ్ము దుమారం, దొంగతనాలు, ఇటువంటి అన్నిటికీ ఛాన్స్ ఉంది. ఇవన్నీ తనకు తెలియదా? ఇవన్నీ తనకు తెలుసు. తెలిసినా సరే భర్త మాట వెనక తీయలే, సందేహించలే. ఆయన వెంబడి వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి భార్యలందరికీ ఒక మాదిరై నిలబడింది, ఒక రోల్ మోడల్. వెళ్తామా మనం? మరి వెళ్తామా? అమ్మ అది ఇది లేదు కదా, ఆటోలో వెళ్ళిపోదాం, నువ్వు వెళ్ళు, ఆటోలో మీరు రా, వెనకాల కార్లో వస్తాంలే అంటాం. అంతేగాని ఆయన కూడా ఆటో ఎక్కుతామా?
అలా ఎక్కితేనే ధన్యులు. ఆ దేవుని ఏర్పాటది. నువ్వు ఒక పురుషునిలో ఒక పక్కటెముక, ఒక పార్ట్, ఆ పార్ట్కి నేను చేర్చేశాడు. మీరిద్దరు వేరు వేరు కాదు, ఒక్కరు. ఆదాం గారు చెప్పింది అదే కదా. ఆదాం గారు ఏం చెప్పాడు? 2వ అధ్యాయంలో చదువునన్నా 22. ఇట్లా నేను నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం, ఎముకలో ఎముక, ఆ మాంసములో మాంసం, ఇది నరులలో నుండి తీయబడినది కనుక నారి అని ఆ పేరు పెట్టాడు. అందుకుముందు వేరు వేరు పేర్లు పెట్టాడు వాటికి వీటికి. కానీ ఈయన నాలో నుంచి తీయబడింది నారి అని పేరు పెట్టాడు. కాబట్టి పురుషుడు తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటారు. వారి ఏక శరీరంలో ఒకే శరీరం, ఏక శరీరం అని చెప్పి అక్కడ రాయబడింది కదా. కాబట్టి భర్తను విడిచి భార్యకు వేరే ప్రపంచం లేదు, తనకి వేరే లైఫ్ ఉండకూడదు. భర్తతోడిదే భార్య, అంతే, ఆయనతోటే ఉండాలి. వాళ్ళే ఆశీర్వదింపబడతారు, వాళ్ళే చరిత్రలో నిలబడిపోతారు. లేకపోతే వేరేలా చరిత్రలో నిలబడతారు, ఇంకొకలా చరిత్రలో ఇంకొకలా నిలబడతారు కదా. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇదివరకు అప్పగింతలప్పుడు ఏమిచ్చి పంపించేవారో తెలియదు, కానీ ఇప్పుడు మట్టుకు సెల్ ఫోన్ ఇచ్చి పంపుతున్నారు. ఇప్పుడు అప్పగింతలప్పుడు సెల్ ఫోన్ ఇచ్చి పంపుతున్నారు. అమ్మా ఒక్క మాట అంటే రికార్డ్ చేసేయి, వెంటనే ఫోన్ చేసేయి అని పంపిస్తున్నారు. అంటే కాపురాలు కలిసి ఉండాలన్నా విడగొట్టాలన్నా? పెళ్ళయిన రోజునే విడగొట్టడానికి కారణాలు ఎత్తుక్కుంటున్నారు అనమాట. అమ్మ నీ ఇంటి పేరు మారిపోయింది, నువ్వు ఇప్పుడు ఆ ఇంటి దానివి, నీ భర్త తోడిదే నీ ఇల్లు, నీ అత్తమావలే నీ తల్లిదండ్రులు, నీ ఆడపడుచులు మరిదిలే నీ సహోదరి సహోదరులు. కొత్త కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, తట్టుకుని నువ్వే సరి చేసుకోవాలా అని చెప్తారా? ఎందుకు ఇన్ని డైవర్స్ కేసులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఈ కాపురాలు ఎందుకు విడిపోతున్నాయి? ఎందుకు విడిపోతా ఉన్నాయంటే ఇందుకే. తల్లిదండ్రులు తమ బాధ్యతను తాము మర్చిపోతున్నారు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, ఈ బహుమానం అంతే. కొన్నాళ్ళ పాటు మన దగ్గర ఉండి మురిపించింది. తను ఇక్కడిది కాదు, తను ఏ దేహానికి చెందిందో ఆ దేహానికి వెళ్ళిపోద్ది. అనుకోవడం లేదు వీళ్ళు. తాము చెడిపోయి పిల్లల్ని కూడా చెడగొడుతున్నారు, పిల్లల్ని కూడా చెడగొట్టే పరిస్థితి. అలాంటి వారికి మన శారమ్మ మాదిరి కాదు. మనం శారమ్మను మాదిరిగా తీసుకోవాలి. భర్త మాట వెనుదీయకుండా, సందేహించకుండా ఆయన చేయి పట్టుకుని నడిచి వచ్చేయడానికి ఎప్పుడు కూడా భార్య సిద్ధంగా ఉండాలి, అంతే. అప్పుడు మాత్రమే వాళ్ళ చరిత్రలో నిలబడిపోతారు. ఎక్కడ ఆదికాండంలో ఆవిడ, ఎక్కడ హెబ్రీయుల పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలోకి వచ్చింది. పత్రికల్లో చాలా చోట్ల ఆమె గురించి మాట్లాడారు, మర్చిపోలే ఆవిడని. అంత మాదిరికరంగా నిలబడిపోయింది. కాబట్టి అలాగా మనం ఉండాలంతే. ఆ తర్వాత అది మొదటి పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా 2వ పాయింట్, ఏం జరుగుతాయో తెలియదు కాబట్టి వచ్చేసింది. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడైనా వెనక్కి వెళ్ళిపోతామని సాధించాలి. కానీ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే మళ్ళీ మొదటికి అలాగే నిలబడి ఉంది. ఎందుకంటే 12వ అధ్యాయంలో బయలుదేరి వచ్చారు. వచ్చి రావడంతో అదే అధ్యాయంలో ఐగుప్తు ఫరో ఆమెను పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం రావాలా? ఇవిడికి ఎన్ని డౌట్లు రావాలి ఇప్పుడు. నాకు అసలు బుద్ధి ఉందా? నాకు బుద్ధి ఉంటే ఈయన రమ్మని ఈయన వెనకాల వచ్చేస్తానని నేను
చూసావా ఇప్పుడు ఎదురుగుండానే నన్ను అట్టుకెళ్ళిపోతుంటే ఏమీ చేయలేక గుడ్లప్పకిచ్చి చూస్తున్నాడు. ఇలాంటివి వస్తాయి వద్దు నేను ముందు చెప్పు ఉండాల్సింది. ఇలాంటివన్నీ చదవాలి కదా, కానీ ఏమీ చదవలే. ఆయన ఏం చెప్పమన్నాడో అదే చెప్పింది. అమ్మా, మనం పరాయి దేశంలో ఉన్నాం, ఇక్కడ రాజులు ఉంటారు, బలవంతులు వాళ్ళు స్త్రీలను చెరపట్టాలంటే భర్తని మరి ఉంటే తీసుకెళ్ళడం కుదరదు కాబట్టి భర్తను చంపేసి భార్యలను పట్టుకెళ్ళిపోతారు. కాబట్టి నేను బతికుండాలంటే నువ్వు సహోదరుడని చెప్పు అన్నాడు. అదే మాట చెప్పింది తప్ప ఇంకేమీ మాట్లాడలే. ఇక్కడ 12 అధ్యాయాలు స్టార్టింగ్లోనే సమస్య ఎదురైంది. మళ్ళీ 20 అధ్యాయాలు గెరారులో ఉన్నప్పుడు అక్కడ అబీమెలెకు తీసుకెళ్ళిపోయాడు. సేమ్ సీన్ అక్కడ మళ్ళీ రిపీట్ అయింది. అక్కడ కూడా సహోదరిని చెప్పు అన్నాడు. అక్కడ అది చెప్పింది తప్ప వేరేది. రెండవది చెప్పడానికి కొంచెం ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ముందుసారి ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దేవుడు ఎంత చక్కగా తప్పించాడో ఒక అనుభవం వచ్చింది. కాబట్టి 20 అధ్యాయాలు మళ్ళీ ఎదురైనా కొంచెం ధైర్యంగా వెళ్ళచ్చు. ఎందుకంటే దేవుడు నమ్మదగినాడు. అక్కడ ఎలా అయితే మనల్ని చాలా భద్రంగా కాపాడాడు. కాపాడటం ఒకటేనా, మొత్తం ఆ దేశం అంతట్లో హైలైట్ చేసేసాడు రాజుగారు ఫరో. ఆ దేశంలోనే వారిని హైలైట్ చేసేసాడు. ఈ కుటుంబం జోలికి ఎవడు వెళ్ళడానికి వెళ్ళలేదు. వాళ్ళ జోలికి ఎవరైనా వెళ్ళారు ఏంటంటే తలకాయ తీసేస్తాను. ఇదిగో నా సహోదరి బాబా అబ్రహాం గారా, నా ప్రాణం మీద తెచ్చావు నువ్వు, ఇదేంటి ఇలాంటి పని చేసావు, ఇదిగో నా చెల్లకి నైనా నీకు ఆడపడుచు లాంఛనాలతో నీకు అప్పచెప్పేస్తున్నాను, ఇదిగో ఆడపడుచు లాంఛనాలతో అప్పచెప్పేస్తున్నాను, నా ఇంటి ఆడపడుచు ఏమా అని చెప్పి ఇస్తూ అందరికీ ఒక ప్రకటన చేశాడు. వీరి జోలికి ఎవరైనా వెళితే ఆడి పని అయిపోతుంది అబ్బాయి అని చెప్పేసి. అంటే మనల్ని మనం కాపాడుకోవడం ఒక ఎత్తు, మన తరపున దేవుడు కాపాడే పని చేయడం ఒక ఎత్తుగా ఉంటుంది. మన మట్టుకు మనమే చేసుకుంటే ఎవరు ఒకరితోటి పోరాడతాం, ఒకరితోటి దెబ్బలాడతాం, ఒకరితోటి మరి దెబ్బలాడలేకపోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు ఆ దేశంలోని చాలా ముఖ్యుడైనటువంటి పాలకుని చేత వీళ్ళకి భద్రతనిచ్చాడు. ఆ పాలకుడే చెప్పేస్తున్నాడు, వాళ్ళ జోలికి ఎవరైనా వెళ్తే ఆడి ఇల్లు పెంట కుప్పలు చేసి పారేస్తాను అబ్బాయి, వాళ్ళ జోలికి అసలు ఎవరు వెళ్ళబాకండి అంటూ రాజుగారే ఆదేశం. కాబట్టి ఇప్పుడు అబ్రహాం గారి విలువ పెరిగిపోయిందా లేదా, ఈయన హోదా పెరిగిపోయింది. ఇప్పుడు బాబోయ్ ఆయన జోలికి ఎవరు వెళ్ళకూడదు, రోయ్ వెళితే రాజుగారే మన తలకాయ తీసేస్తాడు అని చెప్పేసి ఇక పొరుగురుడు పరాయుడు ఇటువంటి ఏమీ లేకుండా ఒళ్ళు దగ్గరెట్టుకుని వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు చేసేటువంటి కార్యాలు అవి జరుగుతున్న క్రమాన్ని మనం పరిశీలిస్తే అది చాలా గొప్ప మంచి ఉద్దేశం ఉంటుంది. ముందే కనుక ఫరో ఆమెను తీసుకెళ్ళకుండా ఆపేసాడు అనుకోండి, ఇంకోటి తీసుకెళ్తాడు అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఇంకెవ్వరూ ఆ పని చేయడానికి వీలు లేకుండా రాజుగారి చేతే ఒక ఆజ్ఞ ఇప్పించేశాడు. రాజునే భయపెట్టేసి రాజు చేతే ఒక ఆజ్ఞ ఇప్పించేశాడు. ఇంకా అబ్రహాం కుటుంబానికి, అబ్రహాము మందలకు, అబ్రహాం అంటే ఒక్కడు కాదు, వందలు ఇంట పుట్టిన దాసులే 318 మంది ఉన్నారు. వారి భార్యలు, వారి పిల్లలు. అంటే అబ్రహాం ఒక్కడే చెప్తున్నాం మనం, కానీ పెద్ద సైన్యం వాళ్ళు. అంతమందికి గొప్ప రక్షణ రాజు ద్వారానే ఇప్పించబడింది కదా. కాబట్టి ఇక్కడ అబ్రహాం గారు ఆమె తప్పు పట్టలేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. భర్త కళ్ళ ఎదుట వేరొకడు వచ్చి తను పట్టుకెళ్ళిపోతుంటే ఆ భర్త ఏమీ చేయలేకుండా ఉంటే తన పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా దయనీయం కదా, చాలా దయనీయం. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా
ఈయన్ని పిలిచిన దేవుడు నమ్మదగినాడు, తప్పకుండా ఈయన కాపాడతాడు. ఆ తర్వాత సేమ్ మళ్ళీ 20వ అధ్యాయంలో మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇక్కడ ఒకటి జరిగింది. దేవుని ఉద్దేశం ఇంకొక జనాంగాన్ని ఈ లోకంలోకి తీసుకురావాలని దేవుడు ఉద్దేశించాడు. అది ముందుగానే ఉంది. ఇస్మాయిలీలు ఎందుకు వచ్చారు రా బాబు? శారమ్మ గారు తప్పు వల్లే ఇదంతా జరిగింది అని మనం అనుకుంటున్నాం. కానీ ఐగుప్తు వెళ్ళినప్పుడు ఆడపడుచు లాంఛనాలు ఆమెకి ఇచ్చి పంపినప్పుడు అందులో ఈ హాగరు అనే దాసి కూడా ఉంది. హాగర్ అనే దాసిని కూడా శారా దాసిగా ఆడపడుచు లాంఛనాలతో ఇచ్చేసాడు ఫరో. అలా ఈ ఇంటికి ఆమె వచ్చింది. ఆరంభంలో శారమ్మ గారు అంటే అప్పుడు చాలా గౌరవం. ఎందుకంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, లేకపోతే దేవుడే ఇలాంటి కార్యం ఏం చేస్తాడు, సాక్షాత్ ఫరోని ఎందుకు భయపడిపోయి ఇన్ని కట్న కానుకలన్నీ ఇచ్చి పంపుతాడు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అనేటువంటి గౌరవంతో బాగానే నడుచుకుంది ఆమె. దాంతో హాగరు మీద శారమ్మ గారికి ఒక నమ్మకం కూడా ఏర్పడింది. ఇది నాది, ఇది వేరు నేను వేరు కాదు అన్నంత నమ్మకం ఆవిడకి వచ్చేసింది. చల్లదు పక్కన పెడదాం. సందేహించకుండా మొత్తం మీద ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన ఏమాత్రము నిందించలేదు శారమ్మ గారు. 2 పర్యాయాలు. మరి మీ భర్తలు ఎదురుకుండానే ఒకవేళ ఎవరైనా పొరపాటున ఏదైనా మాట అంటే ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళగానే పంచాయతీ పెడతారా? అసలు నువ్వు మగవాడివేనా? నీ ఎదురుగుండా నీ ఆవిడ నెల అంటుంటే నోరు మూసుకుని ఉంటావా? నీకు సీగుని ఎత్తులేదా? ఇలా రెచ్చిపోతావా? లేదా అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు అలాంటి పరిస్థితి ఉంది, మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి నేను అర్థం చేసుకుంటామా? అక్కడ ఉన్న పరిస్థితి అదే. కాదు కూడదు నా భర్త అని చెప్తే భర్త తలకాయ తీసేస్తారు. అప్పుడు ఏమవుతుంది బతుకు? ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళినా ఇంకా ఛాన్స్ ఉంది, కొంత టైం ఉంది ఏదో ఒకటి జరగడానికి. కానీ అలా కాకుండా నా భర్త అని చెప్పైతే అబ్రహాం గారిని చంపేసి ఆమెను తీసుకెళ్ళిపోతే అప్పుడు బతికి ఏమైపోయినట్టు? అంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవాలి, పరిస్థితి మన చేతిలో ఉంచుకోవాలి, జారిపోనివ్వకూడదు. అది వెంటనే మన చేతిలో జారిపోకూడదు. అలా జారకుండా ఉంది కాబట్టే కదా దేవుడు ఏదైనా చేయడానికి అక్కడ అవకాశం వచ్చింది. అది ఎంత మేలుకరం చేసేసాడు దేవుడు, ఎంత గొప్ప హైప్ వచ్చింది వీళ్ళకి. అబ్రాహాము, అతని కుటుంబము, అతని జనాంగం అంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒక భయం వచ్చేసింది కదా, భయంతో కూడిన గౌరవం వచ్చేసింది. రాజుగారి వీళ్ళకి జడిచిపోయాడు, బాబు మనమే అంటారు నాయన అని చెప్పేసి ఒక రాజుని చూసినట్టే అబ్రాహాం కుటుంబాన్ని చూస్తారు. దేవునికి అవకాశం ఇచ్చాడు అక్కడ. పిలిచిన ఆయనే, గుడారంలో నివసించమన్నది ఆయనే. కాబట్టి ఇలాంటి ఈ పరిస్థితులు ఆదుకునేవాడు కూడా ఇంకా ఆయనే అని పూర్తిగా దేవునికి అప్పచెప్పేసి, అమ్మ నువ్వు నా సహోదరివే కదా, ఆ విషయాన్ని చెప్పు నువ్వు, అప్పుడు నన్ను బ్రతకనిస్తారు అని చెప్పాడు సింపుల్గా. తర్వాత బోల్డ్ టైం ఉంది, మేలుకరంగా పరిష్కరించాడు ఆ సమస్యని దేవుడు. చాలా మేలుకరంగా వీళ్ళ హోదా పెరిగేలా కదా. సాక్షాత్తు రాజుగారే భయపడిపోయాడంటే ఇప్పుడు శారమ్మ గారు ఎవరు? రాజుగారి చెల్లాయి, అంటే రాజుగారి ఇంటి ఆడపడుచు. అంటే రాజుకి ఎంత విలువ ఇవ్వాలో ఇప్పుడు వీళ్ళకి కూడా అంతే విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. లేకపోతే మెడకాయ మీద తలకాయలు వెళ్ళిపోతాయి. అలా దేవుడు కార్యం చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి కదా, ఆ సమయం మనం ఇవ్వాలి కదా. కాబట్టి కొంచెం ఓపిక పట్టాలి, తొందరపడి మాట్లాడకూడదు. కొంచెం ఓపిక పడితే సమస్తము మేలుకరంగా దేవుడు మార్చేస్తాడు. అందుకొరకు మన అమ్మ శారమ్మ గారు భార్యలందరికీ
ఒక మాదిరి, ఒక మాదిరి కదా, ఒక మాదిరిగా ఉంది. ఇంకా తర్వాత తన భర్తను ఎప్పుడు కూడా చాలా గౌరవంగా చూసుకునేదంట. గౌరవం పోయే పరిస్థితులు అక్కడ కనపడ్డాయి. ఎందుకంటే ఒక చేతకానంలాగా ఉండిపోయాడు, నన్ను పరాయి మగాడు తీసుకెళ్ళిపోతుంటే ఏమీ చేయలేనిలాగా ఉండిపోయాడు అని తక్కువ చేయడానికి ఛాన్స్ ఉంది అక్కడ. ఉన్నా సరే తన భర్తను నా యజమానుడు అంది. నా యజమానుడు. యజమానుడు యజమానుడు అంటే భర్త కంటే ఎక్కువ ప్లేస్ కదా. యజమానుడు అని పనిచేసేవాళ్ళు దాసులు. అంటే నేను ఒక దాసిని ఆయనకి, ఆయన నా యజమానుడు కదా. చూడండి, మనకి ఆ మాట కనబడుతుంది 18వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంటుంది. సారా, నేను బలము ఉడికిన దానను తర్వాత నా యజమానుడును. మా ఆయన అనలే, లేదా అబ్రాహం గారు అని పేరు ఎట్లా, నా యజమానుడు. అబ్రాహం గారికి ఎంత గౌరవం ఉందో చూడండి ఆవిడ దగ్గర, ఎంత గౌరవం. ఎప్పుడు పరాయోళ్ళు తను తీసుకెళ్ళిపోయినప్పుడు ఏమీ చేయలేక చేష్టలుడిగి నా అన్నం చెప్పమ్మా అని చెప్పాడు. అటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఆయన మీద ఏ గౌరవం ఏమీ ఆమెకు తగలే. నా యజమానుడు కాబట్టి చరిత్ర నిలబడిపోయింది. 1000కు తల్లిగా మారిపోయింది. 1000 లక్షలు. ఆమె పేరునే మార్చేశాడు కదా దేవుడు. అసలు తన పేరేమిటి? శారయి. శారయి రాజకుమారి. రాజకుమారి యువరాణి అనమాట దానికి అర్థం. శారయి రాజకుమారి అయితే ఏముంది, ఓ రాజ్యంలో ఓ యువరాణిలాగా ఉంటుంది, అంతవరకే. పిల్లలు ఉండొచ్చు, పిల్లలు లేకుండా కూడా చచ్చిపోవచ్చు కదా. సౌలు కూతురు మీకాలు ఏమైంది, గొడ్డుమూతురాలుగానే చచ్చిపోయింది. రాణి కదా, రాజకుమారి కదా, తనకి ఏమైనా పిల్లలు ఉంటారా? అలా అయిపోవచ్చు. అలా కాకుండా ఈమెను ఏం చేశాడు? శారా అంటే జనముకు తల్లి కాదు, జనముకు తల్లి కాదు, జనములకు తల్లి. జనములు, జనం అంటేనే కోట్లు ఉంటారు, ఒక జనం అంటేనే. అలాంటివి ఎన్నో జనాలు, ఎన్నో జనాలకు ఈమె తల్లి అవుతుంది. నేను నియమించానంటాడు దేవుడు కదా. కాబట్టి ఇప్పుడు ఆమె పేరుని నేను మార్చేస్తున్నాను అని చెప్పి పేరు మార్చేసి శారయ్యని శారాగా మార్చడానికి ఆమె తన్ను తాను సిద్ధం చేసుకుంది. దేవుని పిలుపుకు లోబడింది, భర్తను వెంబడించింది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మళ్ళీ తిరిగి భర్త మీద ఏమాత్రం నిందలు మోపలేదు, తక్కువ ఎక్కువ మాట్లాడలేదు. దేవుడు ఎలా చేస్తాడో అలానే ఎదుర్కోవడానికి తన సంసిద్ధతను వ్యక్తపరిచింది. కాబట్టి ఇప్పుడు తన భర్తను పైగా తన యజమానుడుగా ఆమె ఎంతగానో గౌరవించే స్థితి. ఇలాంటి లక్షణాలన్నీ కలిపి ఇప్పుడు ఆమె పేరును దేవుడు మార్చడానికి తను తాను సిద్ధపరచుకుంది. పేరు దేవుడే మార్చాడు, మనుషులు మార్చలే, ఆయనే మార్చేశాడు. ఆయన పేరు పెడితే నెరవేరుస్తాడు కదా. ఆ పేరుకు తగ్గట్టుగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఏం చేయదలుచుకుంటున్నాడో అదే ఆమెకు పేరుగా ఇచ్చేశాడు. ఆ పేరు చూస్తే తర్వాత ఏమవుతుందో జనం అందరికీ తెలిసిపోతుంది. ఈమె అనేక జనాలకు తల్లి అవుతుందా, ఈమెలోంచి అనేక జనాలు వస్తాయా అని అందరూ కూడా తెలుసుకునే అంతగా. మరి ఇప్పుడు భర్తల్ని భార్యలు ఏమని పిలుస్తున్నారు? ఆమె అయితే
నా యజమానుడు అంటుంది. నా యజమానుడు ఎలాంటి బంగారు ఇంట్లో తీసుకొచ్చేసి ఎడారిలో పెట్టినోడిని, అంతఃపురంలో ఉండేదాన్ని తీసుకొచ్చేసి గొడారాల్లో పెట్టినోడిని, చలువు గదిలో ఉండేదాన్ని తీసుకొచ్చి ఎండకి ఎండిపోయి వానకి తడిసిపోయి చలి కొనికిపోయి దుమ్ము కొట్టుకుపోయేలాగా ఉండే స్థితికి తీసుకొచ్చినందుకు, తన కళ్ళ ఎదురుగుండేనే పరాయుడు తీసుకెళ్ళిపోతున్నా ఏమి చేయలేని సహాయుడిగా ఉండిపోయాడే అటువంటి ఆయన. చూసారా, అటువంటి ఆయన్ని కూడా నా యజమానుడు. ఎందుకంటే ఏం జరిగింది, అది కేవలం దేవుని చిత్తానుసారంగానే జరిగింది కాబట్టి దానికి విధేయత చూపించాలి. ఇది ఇలా జరిగింది కాబట్టే కదా నాకు ఎంత గొప్ప భద్రతను దేవుడు కలుగజేశాడు. ఏ ఒక్కడు కూడా మా మీద కన్నెత్తి చూడడానికి ధైర్యం చాలని విధంగా ఒక రాజుగారి ఇంత గొప్ప భద్రతా ఏర్పాట్లు మా కోసం చేశాడు. దేవుడే కదా ఆయన చేత ఇవన్నీ చేయించాడు. కాబట్టి ఏది ఎదురైనా అది మనుషుల వల్ల కాదు, దేవుని ఏర్పాటు అని మనం గుర్తెరిగి నడుచుకోవాలి. అవన్నీ ఎరిగింది కాబట్టి నా యజమానుడు అని పిలుస్తాను. ఆమెలాగా చరిత్రలోకి ఎక్కాలంటే మనం ఏం చేయాలి, ఎవయోయ్ ఇదిగో నిన్నే చెవులే అని మొలిసిపోయిన చెట్లు పలకవేంటి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమే అంటారు మొగుళ్ళను కూడా, ఆడవాళ్ళు భర్తల్ని భార్యలు ఏమే అంటారు. ఇంక ఇప్పుడు పేర్లు ఎట్టి పిలవడం ఫ్యాషన్. ఇప్పుడు ఎరా ఊరి రారా పోరా ఎక్కడికి దిగజారిపోతూ ఉన్నారు. దాన్ని బట్టే మన వాల్యూ. శారమ్మ గారు ఎందుకు ఇంత గొప్పదైపోయింది, అనేక జనాలు తనలో నుంచి వచ్చేలా దేవుడు ఎందుకంత ఆశీర్వదించాడు తనని. ఊరికనే వచ్చిందా, అది తన ప్రవర్తనను బట్టే కదా ఈ మార్పులన్నీ. కాబట్టి భర్త అలాంటి వాడైనా కావచ్చు, వాళ్ళు తాగిపోతే అవ్వచ్చు, అయినా నీ భర్త అంతే, అదొక అలవాటు, ఇలా ఉంటుంది రేపు పోద్ది, అదే శాశ్వతం కాదు కదా. అలవాటును బట్టి తక్కువ చేసి మాట్లాడడం, గట్టి పోషకం తీసి పక్కన పెట్టడం, పేరెట్టి పిలవడం, చాలా చులకన చేయడం, ఇది ఏమాత్రం భార్యలకు గౌరవాన్ని తేదు. వింటున్న వాళ్ళు నీ గురించి తర్వాత చాలా చాలా చెప్తారు పక్కన, అయ్యి బాబోయ్ అయ్యి అలా ఆయనే ఎరా అని పిలుతుందిరా బాబా, మన ఎదురుకుండా బాగానే ఉంటారు. కానీ పక్కకి వెళ్ళి చాలా బ్రాండ్ అంబాసిడర్లు అయిపోతారు మన గురించి ప్రచారం చేయడానికి. మనం ఇలా ఉన్నాం అలా ఉన్నాం అని చెప్పారు, మన ఎదురుకుండా బాగానే చెప్తారు. కానీ పక్కకెళ్ళి మనం అల్లరి చేసి మనం పరుగు తీసేసి జనమే. వాళ్ళు ఎవరో చూస్తున్నారని, ఎవరో ఏదో అంటారని కాదు, మన మట్టుకు మన స్థానం ఏంటి. నేను పురుషుల్లోని ఒక పక్కటెముకని, తన కోసమే దేవుడు నన్ను సృజించాడు, తన ఇంటి పేరుని ముందుకు తీసుకెళ్ళడానికే. తను వేరు కాదు, నేను వేరు కాదు, మేము ఒకటి, ఇది మా కుటుంబం. ఎప్పటికీ ఆయన నా భర్తే కాబట్టి నా యజమానుడైన. ఎందుకంటే అమ్మమ్మ గారితో ఏం చెప్పాడు, 3వ అధ్యాయంలోకి వెళ్ళు, దేవుడు ఏం చెప్పాడు, అమ్మమ్మ గారితో దేవుడు చెప్పిన మాటలు మనం చూడొచ్చు. చూడండి 16వ వచనం నుంచి, హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది. ఎవరే వెళ్తారు, యజమానులే కదా ఎలుబడి చేసేది. ఎలుబడి చేసేది ఎవరు, యజమానులే కదా. ఆరంభంలోనే దేవుడు భర్తను భార్యకు యజమానుని చేశాడు. అది నిలబెట్టుకుంది శారమ్మ గారు, నా యజమానుడు అంటుంది. ఆరంభంలోనే చెప్పాడు దేవుడు, అతడు నిన్ను ఏళ్తాడు,
అతని యజమానుడు, అతని క్రింద నువ్వు ఉండాల్సిందే అని చెప్పి అక్కడే చెప్పేశాడు దేవుడు కదా. ఇక పత్రికల్లోకి వచ్చేసరికి పౌలు గారు చెప్తారు కదా, భార్య భర్తకు విధేయత చూపించాలా, భర్త భార్యను ప్రేమించాలి. అంతేగాని భర్త భార్యకు విధేయత చూపించకూడదు, విధేయత చూపించకూడదు. విధేయత ఎవరు చూపిస్తారు? యజమానులకే కదా. మనం విధేయులై పనిచేస్తాం ఎవరికి? మన యజమానులకే. యజమానులకు విధేయులుగా పనిచేయాలి. యజమానులు మనం ప్రేమించే అంతగా ఎంత మనం విధేయత చూపిస్తామో అంతగానూ యజమానులు ప్రేమిస్తారు. అబ్రహాం గారు దేవునికి ఎంతగానో విధేయత చూపించాడు కాబట్టి దేవుడైన అంతగా ప్రేమించి అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు. ఆయన అంత ప్రేమించాడు దేవుడు ఆయన్ని. అంతగా దేవుడు ఆయన ప్రేమించడానికి వీలుగా అబ్రహాం గారు దేవునికి విధేయత చూపించాడు. కాబట్టి ప్రేమను పొందాలంటే ఏం చేయాలి? విధేయత చూపించాలి. బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమకు పాత్రలు కావాలంటే తల్లిదండ్రులకు విధేయులు కావాలి, విధేయత చూపించాలి. మారు ప్రశ్నిస్తే విధేయత అవదది, ఎదురు ప్రశ్నించకూడదు. అలాగేంటి ఇలాగేంటి, అది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయాలి, నేను ఎందుకు వెళ్ళాలి అంటే అవిధేయత. అది చెప్పింది చెప్పినట్టు చేయడమే. ఆయన ఏం చెప్పారో చేయడమే. మనకి ఎందుకు వాళ్ళు చెప్పారు, పెద్దోళ్ళు చెప్పారు, మనం చేయడమే అంతవరకు. కష్ట నష్టాలు తప్పప్పులు ఆళయేక మనకేం లేదు. ఆ రకంగా చెప్పిన మాటకి విధేయత ఎప్పుడు చూపిస్తారో పిల్లలు, ఖచ్చితంగా ఆ పిల్లల్ని తల్లిదండ్రులు చాలా ప్రేమిస్తారు. తల్లిదండ్రులకు ప్రేమకు లోను కావాలంటే బిడ్డలు తప్పకుండా తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. అంతే. విధేయత చూపించకుండా మా అమ్మకి నేనంటే ఇష్టం ఉండదు, మా నాన్నకి నేనంటే ఇష్టం ఉండదు, నన్ను అసలు ప్రేమించరు. ఇంట్లో విధేయత చూపించరు కానీ పక్కింటి వాళ్ళకి విధేయత చూపిస్తారు. అమ్మ నచ్చదు కానీ పక్కింటి ఆంటీ నచ్చుద్ది, పక్కింటి అంకుల్ నచ్చుతాడు. వాళ్ళకి అన్నీ చేసి పెడతారు ఏం మాట్లాడకుండా. ఇంట్లో మటుకు ఎదురు ప్రశ్నలు వేస్తారు, చెప్పింది చేయరు. ఇదొక మోసంలో పడిపోతారు పిల్లలు. ఎంతవరకు ప్రేమిస్తారు? ఒకసారి చెప్పిన మాట వినకుండా మాని ఆంటీ ప్రేమిస్తుందేమో. నీ గురించి ఎంత చండాలంగా చెప్పు తెలుసు బయట. అబ్బాడికి ఎంత తలపొగరో, వాడికి అది చెప్పిన మాట వింటాడో అల్లుడు, అబ్బో తలపొగరో అంటది. అంకులేనంతే. మరి వాడికి చెప్పింది అలా చేస్తేనే, చేయనప్పుడు మనం ఎంత చెడ్డోళం అయిపోతామో, ఎంత దుర్మార్గులం అయిపోతాం. నువ్వు చెడ్డోడమైనా దుర్మార్గురాలమైనా నీ తల్లికి నువ్వు బిడ్డవు. నేను ప్రేమిస్తూనే ఉంటారు వాళ్ళు, నీకోసం సగం అయిపోతూనే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తెరగాలి. విధేయత చూపించి తల్లిదండ్రుల ప్రేమను సంపాదించుకోవాలి. అంతేగాని ఎదురు ప్రశ్నించి మొరాయించి ఇలా చేసామనుకోండి, ఎలా ప్రేమిస్తారు మనల్ని? వాళ్ళు ప్రేమించలేరు కదా. అందుకని అక్కడ చెప్పింది, భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి బంధం ఏంటంటే భార్య భర్తకు విధేయత చూపించాలి, భర్త భార్యను ప్రేమించాలి. అలాగే బిడ్డలు కూడా, బిడ్డలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమించాలి. భారం అనుకోకూడదు, బాధ్యత అనుకోకూడదు. ఆ బిడ్డలు నీలో నుంచి వచ్చారు, నీకు ఎలా భారం అవుతారు? ఆడపిల్లైనా మగపిల్లడైనా నీవే ఇంకొక రూపంలో బయటకు వచ్చావు అంతే. వాళ్ళు ఎవరాళ్ళు? కొత్తగా ఎక్కడి నుంచి వచ్చారా? వాళ్ళు వేరే ఫ్యాక్టరీలో తయారైన గూడ్స్ కాదు, మీ ఫ్యాక్టరీయే. మీ నుంచి మీ రక్తంతో వచ్చారు, మీ కండరాలతో వచ్చారు, మీ జీన్సే, మీరే. ఇప్పుడు ఎలా ద్వేషిస్తావు? కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమించాలంతే. ఒకవేళ వాళ్ళని చూసి కూడా అవిధేయత నేర్చుకుని మొరాయిస్తున్నారనుకోండి, వాళ్ళకి అది తెలిసేలా మనం చెప్పుకోవాలి అంతే. అదే తప్ప ద్వేషించకూడదు. అలాగే ముందు బిడ్డలు మాత్రం తల్లిదండ్రులకు విధేయత చూపించడం నేర్చుకోవాలి. శారమ్మ గారు ఎంత విధేయత చూపించింది! నా యజమానుడు, నేను ఆయన
దాసిని అన్నట్టుగా చెప్పుకుంది కదా. చారమ్మ గారిని చూసైనా ఎప్పుడైనా ఇంకా ఏమో ఇదిగో నిన్నే పేరెట్టి పిల్లడం ఇలాంటివి ఏమన్నా అలవాట్లు ఉంటే మార్చేయండి. యజమానుని ఏమండి అని పిలుస్తాం. అలాగే భర్తను కూడా గౌరవంగా ఏమండి అనే పిలవాలి. అది దేవుడిచ్చింది అది. ఎందుకంటే ఆయన మిమ్మల్ని భార్యను భర్త ఏళ్తాడు, ఏలుబడి చేస్తాడు. అంటే యజమానుడు తను. అది దేవుని ఏర్పాటై ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోయి మనం నడుచుకోకూడదు. చక్కగా మనకు ఒక మాదిరి. ఈవిడ గురించి వాళ్ళు అవదలండి. టైం 11:20 అయిపోయింది. ముగించేద్దాము. వచ్చే వారం పూర్తి చేసుకుందాం. చారమ్మ గారి గురించి ఇంత ఉంటుందా? చాలా పెద్ద విషయం ఆవిడది. జనాలకు తల్లి, ఒక జనానికి కాదు, జనములకు తల్లి. కాబట్టి ఆవిడ గురించి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక 3 వచ్చినాయా? 3 వచ్చినాయా? ఏంటయ్యి? నేను రాసుకుని ఏం చెప్పలే, ఊరిని నోటితోటి చెప్పినవి అని. మొదటిదేంటి? మీరు రాసుకుంటారు కదరా, రాయలేదా? మీరు రాయినప్పుడు మాకు పని ఏంటనా? మీరు రాస్తారు కదా, మరి అడుగుతాను కదా, మరి పాయింట్లు రన్నింగ్ నోట్స్ ఉంటుంది కదా మీకు. నా కూతురు నువ్వు రాయలేదా? నువ్వు రాసేస్తావు కదా. ఏంటంటే రాసేస్తావు, నోట్లోంచి రావడం పాపం రాసేస్తాలాగా. కానీ ఇది రాయలే. అయ్యయ్య. మొదటిదేంటి? ఏమాత్రం సందేహించకుండా అబ్రహాం గారిని వెంబడించింది. ఎందుకంటే దేవుడు తనతో మాట్లాడలేదు, అబ్రహాం గారితో మాట్లాడాడు. అప్పుడు అబ్రహాం గారు చెప్తే నమ్మి ఆయన వెంబడించేసి వచ్చేసింది. మంచి ఇల్లు వదిలేసుకుని. అలా నమ్మిన వాళ్ళు ఇంకెవరున్నారంటారు? అమ్మా గట్టిగా చెప్పు. అదేదో గట్టిగా అనొచ్చు కదా. అడుగుతా. దేవుడు నోవహుతోనే మాట్లాడాడు. నోవహు భార్యకు తెలియదు. నోవహుతోనే మాట్లాడాడు, నువ్వు వాడగట్టు అని. కానీ భార్య ప్రశ్నించిందా? ఆయన వెంబడించింది అంతే. ఆయనతో పాటు వాడ చేయడానికి తల వెంబడించింది. కోడలను కూడా తనతో పాటు పనిచేసేలా చేసుకుంది. మాట్లాడేది నోవాహుతోటే. వాళ్ళ కుటుంబాన్ని కూర్చోబెట్టి దేవుడు మాట్లాడలే. ఎంత పెద్ద పని అది, అంత పెద్ద పని నోవాహు నోటితో చెప్తే చాలు. ఎందుకంటే తన యజమానుడు చెప్తున్నాడు. యజమానుడి మాటకి వెందేయకూడదు. అంతే, ఆయన చెప్పినట్టు చేసింది అంతే. కోడల నుంచి ఒత్తిడి వచ్చినా, కొడుకుల నుంచి ఒత్తిడి వచ్చినా, నాన్నగారితో దేవుడు మాట్లాడాడు, మీ నాన్నగారు చెప్పారు, అంతే. ఇంక మరి ఇంకోటి లేదు, ఇంకో ఛాయిస్ లేదు, అంతే. కాబట్టి పని చేయగలిగాడు. ఆమె ఒక్కటి విభేదించిందంటే 3 కొడుకులు కోడళ్ళు డ్రాప్ అయిపోతారు, నోవహు అక్కడే మిగిలిపోతాడు. ఎందుకంటే నాన్నతో చెప్పలేనివి అమ్మతో చెప్తారు. నోవహుని అడగలేని కొడుకులు ఆ అమ్మని వంటింట్లోకి వెళ్ళి, ఏంటమ్మా నాన్న పిచ్చి పనులని చేస్తాడు, బొత్తిగా ఇంత పెద్దవాడు మనం ఎక్కడ కడతామే, అలా అమ్మని పట్టుకు బుర్ర తినేస్తారు. ఎందుకంటే అలా బుర్ర తినేత్తకి వాళ్ళ ఆవిళ్ళు వీళ్ళకి గోకుతారు ఎట్టుకుని రాత్రులు. కాబట్టి వీళ్ళు అక్కడ గోకుతారు. అలాగే అత్తగారిని కూడా గోకుతారు వీళ్ళు. ఏంటంటే పోతే అత్తయ్య గారు అలాగా. ఎంత కష్టం అంటారా నిజంగా. నోవహుతో దేవుడు మాట్లాడాడు కాబట్టి గుడ్డిగా నోవహు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కానీ నోవహు భార్యతో మాట్లాడలేదు దేవుడు. కానీ ఆయన వెనకాల అవి వెళ్ళిపోయింది అంతే. అందుకే చరిత్రలో నిలబడిపోయారు. దేవుడి సాహస కార్యాలు చేయడానికి వాళ్ళు కారకులయ్యారు కదా. అలాగే మన శారమ్మ గారు కూడా అబ్రహాం గారు చెప్పడంతో మొట్టమొదటి సర్దుకొని ఆయన వెంబడి వచ్చేసింది అంతే. తర్వాత రెండోది ఏంటి? చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తనకి ఎదురైనా సరే అప్పుడు కూడా పల్లెత్తి మాట అనలే అబ్రహాం గారిని. అప్పుడు కూడా నిందించలే. ఏమాత్రం కాపాడలేనివాడు నన్ను ఎందుకు తీసుకొచ్చావు, నీ కళ్ళు ఎదురుకుండానే పరాయుడు నన్ను బయటకు వెళ్ళిపోతుంటే చేష్టలోడికి చూస్తున్నావు నువ్వు, ఎందుకైనా
అక్కడి నుంచి బయలుదేరి తీసి తీసుకొచ్చింది, ఇలా అనొచ్చు. ఏమీ అలా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఇందులో ఏదో విశేషం ఉంది. దేవుడు ఇలాంటి పరిస్థితిని ఒత్తిని కలిగించడం అని అలా మౌనంగా ఉండిపోయింది. ఆయన చెప్పినట్టు చేసింది అంతే. ఆయన ఏం చెప్పాడో అదే చేసింది. అలా భర్త చెప్పినట్టు చేయడానికి ఎప్పుడు భార్యలు సిద్ధంగానే ఉండాలి తప్ప వాదించకూడదు, ప్రశ్నించకూడదు. తర్వాత మూడోది ఏంటి, నా యజమానుడు అని గౌరవించింది. నిజంగా ముందు ఏర్పడ్డ పరిస్థితులు ఆయన అంతగా గౌరవించడానికి దోహదపడవు. ఎందుకంటే చేతకానుడు అనాలి. వెంటనే ఆ మాట వచ్చేది, చేతకానుడు అనే మాట వచ్చేది. కానీ ఎటువంటిది ఏమి అనకుండా నా యజమానుడు అని ఎంత గౌరవంగా అబ్రహాం గారిని ఆమె సంబోధించిందో మనం చూడొచ్చు. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి వాళ్ళకి. కాబట్టి మన అమ్మ మరి శారమ్మ గారు ఇప్పటి భార్యలకు, అయితే ఇప్పటికి స్త్రీమూర్తులందరికీ కూడా, భార్యలే కాదు ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, అందరికీ స్త్రీలందరికీ కూడా ఒక రోల్ మోడల్ అమ్మని తీసుకోవాలంతే. సారమ్మ గారిలా ఉండాలని, సారమ్మ గారిలాగానే విధేయత చూపించాలి, ఆయనలాగానే దేవుని చిత్తం కోసం, ఆవిడలాగానే దేవుని చిత్తం కోసం కనిపెట్టాలి. నా భర్తని ఏ పరిస్థితుల్లో నేను తక్కువ చేయకూడదు, ఎప్పుడు తక్కువ చేయకూడదు. అది దేవుని చిత్తం కాదు. ఎందుకంటే తన కొరకు నన్ను చేసాడు తప్ప నా కొరకు ఆయన్ని కాదు. నేను ఎప్పుడైతే ధిక్కరిస్తానో అప్పుడు దేవుని చిత్తాన్ని ధిక్కరించిన దాన్ని అవుతాను అనేటువంటి స్పృహతో మనం నడుచుకోవాలి. దేవుడి మాటల్ని దీవించును గాక.